ప్రేమికుడు. ఈరోజు ఫంక్షన్ ఎంత కళకళలాడుతుందంటే స్టేజీ కూడా చూడండి, అతిరథ మహారాజులు అందరూ పెద్ద పెద్ద వాళ్ళందరూ చాలా ఆనందంగా ఉన్నారు. ముందు కూర్చుంటే కూడా లంచ్ టైం అయినా కూడా ఈ సినిమాని గురించి వినటానికి కానీ అలాంటి సాంగ్స్ చూసినప్పుడు అసలు నేను అప్పుడు ఇండస్ట్రీకే రాలేదు. చాలా గొప్పగా, అంటే నేను పెద్ద స్క్రీన్ మీద ఈ సినిమాని చూడలేదు ఇంతకుముందు. చాలా గొప్పగా సాంగ్స్ అది దాని గురించి నేను చెప్పేదేముంది, చాలా గొప్ప సినిమా. అయితే ఇండస్ట్రీలోకి మేము వచ్చినప్పటికీ ఇప్పటికీ జనరేషన్లో మార్పుల ప్రకారం ఈ సినిమా టెక్నాలజీలో చాలా మార్పులు వచ్చినాయి. అసలు గొప్ప మార్పు ఏంటంటే ఈ రిలీజులు ఉంటాయని చెప్పి అసలు ఎవరు ఊహించలేదు. అలాంటిది ఇప్పుడు రిలీజులు వచ్చినాక కొన్ని సినిమాలు మంచి విజయవంతమైన సినిమాలు ఆడి ఈ కొన్న వాళ్ళకి చాలామంది చాలా హ్యాపీగా ఉన్నారు ప్రొడ్యూసర్స్. అలాంటి ఈ రిలీజ్ ప్రక్రియలో ఈ సినిమా అన్నిటినీ మించి పెద్ద బ్లాక్ బస్టర్ సినిమా ఇది సినిమా అని ఖచ్చితంగా చెప్పగలం. ఎందుకంటే ఈ సినిమా సాంగ్స్ ఏంటి, అసలు ఈ సినిమా అద్భుతంగా చిత్రీకరించిన సినిమా ఇది. మేడం గారి సెలక్షన్ చాలా బాగుంది. ఈ సినిమా గొప్ప సినిమా అయ్యి ఆమెకి గొప్ప లాభాలు తెచ్చిపెట్టింది. ఈ ఓటీటీలు ఇవి ఇన్ని మార్పులు చూసిన ఇండస్ట్రీ రిలీజ్ అనేది ఎవరు మాలాంటి వాళ్ళం కనిపెట్టలేకపోయాము అప్పుడు. అందుకే మేము సినిమాలన్నీ అమ్మేసుకున్నాం చాలా. ఇప్పుడు మా సినిమాలు కూడా 1-2 సినిమాలు అడుగుతున్నారు. పిల్ల జమీందారు, మిస్టర్ నోకియా ఇవి రిలీజ్ చేస్తాం. చాలా హ్యాపీగా ఉంది. ఎంతో కొంత ప్రొడ్యూసర్కి ఇది ఒక హెల్ప్గా అవుతుంది. అలాగే కొన్న వాళ్ళకు కూడా చాలా బెనిఫిట్స్తో ఆడియన్స్ ఈ గొప్ప సినిమాలని మళ్ళా థియేటర్లో చూడటానికి ఇష్టపడుతున్నారంటే నిజంగా చాలా సంతోషం. ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయ్యి మరలా మేడం గారు చాలా హ్యాపీగా ఉండాలి, మంచి విజయవంతం అవుతుందని ఆశిస్తూ నేను సెలవు తీసుకున్నా. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్ చెప్పుకుంటూ ఉన్నటువంటి అతిరథ మహారథులు, నిష్ణాతులు వారి వారి శాఖల్లో ఇక్కడ ఈరోజు నేనెందుకు వచ్చాననే ప్రశ్నించుకుంటే ఎక్కడో ఏదో అవినాభావ సంబంధం ఉంటేనే మనం జీవితంలో ఏదైనా సాధించుకుంటాం, అందులో పార్టిసిపేట్ అవుతాం. ఇక్కడ ఈ సినిమా రిలీజ్ అయినప్పుడు నేను యాక్టర్ని కాదు. ఈ సినిమా రిలీజ్ డైరెక్టర్ శంకర్ గారు చేశారు కాబట్టి శంకర్ గారితో నేను రోబోలో పనిచేశాను. ఆ అవినాభావ సంబంధమే నన్ను ఇక్కడికి తీసుకొచ్చిందని ప్రగాఢంగా నమ్ముతున్నాను. అదేవిధంగా మా ఎన్సైక్లోపీడియా గూగుల్ ఆఫ్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ప్రసన్న గారు, గూగుల్లో ఏదైనా మీరు అడిగితే 10 ఆప్షన్స్ వస్తాయి. ఇక్కడ కూడా అంతే, 10 ఆప్షన్స్ ఇస్తాడు. మీరు ఏ ఆప్షన్ కావాలంటే ఆ ఆప్షన్ తీసుకోండి అంటాడు. సో ఇది ఈరోజు రామ్ సత్యనారాయణ గారు, వెంకట్ గారు, శివ గారు, మరి అదేవిధంగా శోభారాణి గారు, మాటలోనే శోభ ఉంది. వారి అడ్వైజ్లో మరి మురళీధర్ రెడ్డి గారు అండ్ రమణ గారు డెఫినెట్గా అందరు ఓల్డ్ మూవీ అంటున్నారు, కానీ నేను గోల్డ్ మూవీ అంటున్నాను. ఇది గోల్డ్ మూవీ. ఖచ్చితంగా శంకర్ గారు 30 ఏళ్ల తర్వాత ఇది రిలీజ్ అవుతుంది అని చెప్తే ఆయన అంత గొప్పగా సినిమా తీశాడా? ఇంకో 30 ఏళ్ల తర్వాత కూడా మళ్ళీ రిలీజ్ చేయొచ్చు, ఎందుకంటే అప్పటి వరకు కొత్త టెక్నాలజీ వస్తుంది. కాబట్టి ఇది గొప్ప సినిమా అని నేను చెప్పట్లేదు, అది గొప్ప సినిమా కాబట్టే మనందరం ఇంతమంది మరి ఆమె డబ్బులు వెచ్చించి వాళ్ళని ఎంకరేజ్ చేసి సినిమా తీసుకొని మళ్ళీ రిలీజ్ చేయటం అంటే మామూలు మాట కాదు. ఆమె ఆలోచనకి ఒక విమెన్ అయి ఉండి ఈరోజు విమెన్ ఎంపవర్మెంట్ అనేది ఏ విధంగానైతే దేశంలో మోడీ గారి నాయకత్వంలో మార్మవుతుందో దానికి నిలువెత్తు నిదర్శనం మరి శోభారాణి గారని భావిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు పెద్దలందరికీ మరియు చిత్ర బృందానికి, టెక్నీషియన్స్ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. Please subscribe Yup Entertainment. Yup Entertainment, please subscribe. Thank you. Thank you.